అందరూ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. జస్టక్ పులివెందుల ఎమ్మెల్యే, జస్టక్ పులివెందుల ఎమ్మెల్యే ఇదే మాట ఏ చిన్న కార్యకర్తనో లేకపోతే కింద స్థాయి వ్యక్తి చెప్తే అంటున్న మాట కాదండి. సాక్షాత్తు స్వయంగా రాష్ట్ర హోంమంత్రి గారు అంటారు. అలాగే ఫ్యూచర్ సీఎంగా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు కూడా జస్ట్ ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. సో అటువంటి జస్ట్ ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన రాష్ట్రంలోనే కాదండి, ఇతర రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకి ఏ దేశం వెళ్ళినా కానీ, సింగపూర్ వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా, లేకపోతే ఏ దేశం అమెరికా వెళ్ళినా, చైనా వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ ప్రచారంకి వెళ్ళినా, ఏ టూర్కి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఏ సందర్భం కూడా ఏ కార్యక్రమం కూడా జరగలేదనేది మాత్రం చెప్పొచ్చు. ఇదే కాదు, స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ కార్యక్రమాన్ని లేదా ఏ పథకాన్ని ప్రారంభించినప్పుడు కూడా మళ్ళీ మీరు చేయకూడదు, మళ్ళీ ఈ తప్పు చేయకూడదు, మళ్ళీ ఆ రాక్షసులు రాకూడదు, మళ్ళీ అరాచక పాలన రాకూడదు అని చెప్పేసి మాట్లాడి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఈ విషయాన్నంతా మళ్ళీ ఎందుకు మనం ప్రస్తావిస్తూ ఉన్నామంటే, ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో కానీ లేదా రకరకాల మాధ్యమాల్లో వచ్చిన విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఉన్నామని మనం. అయితే నారా లోకేష్ గారు బీహార్ అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు కదా, అందుకని చెప్పేసి అని నారా లోకేష్ గారు బీహార్ క్యాంపెయిన్ కోసం వెళ్ళారన్నమాట. ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా పాట్నాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చెప్తూ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి, అక్కడ కూడా జగన్ జపమే అని చెప్పేసి రాజకీయ వర్గాలు అంటూ ఉన్నాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 2019లో ఒక ఛాన్స్ అంటే ఎన్నుకున్నారు. 2019లో ఒక ఛాన్స్ అని ఎన్నుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతను గాలికి వదిలేశాడు. వచ్చిన పారిశ్రామికవేత్తలందరినీ కూడా తరిమి కొట్టేశాడు. అంతా ఒక రాష్ట్రాన్ని ఒక అతలాకుతలం చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడే చెప్పాం కదండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు బీహార్లోకి వెళ్ళిన సందర్భంలో కూడా నారా లోకేష్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఇది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అది అని చెప్పేసి అంటూ రకరకాల అక్కడ మాట్లాడితే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జపమే చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక వార్తలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్గా ఏంటంటే అక్కడేమి బీహార్లో జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీతో దేంతో కూడా అలయన్స్లో లేరనమాట. అంటే ఎన్డీ కూటమిలో భాగంగా కూడా లేరు. కానీ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే చెప్తూ ఉంటారు. జస్ట్ ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే గురించి బీహార్ వెళ్ళినా మాట్లాడతారు, సింగపూర్ వెళ్ళినా మాట్లాడతారు, బ్యాంకాక్ వెళ్ళినా మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారని చెప్పేసి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి మనం పదే పదే ఈ విషయం చెప్తూ ఉన్నాను అనమాట. కానీ అక్కడ నారా లోకేష్ గారు చెప్పాల్సింది ఏంటి, దేనికోసం వెళ్ళారు, ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళారు. అక్కడ పోటీ చేసిన పార్టీస్ ఏంటి, ఏమున్నాయో ఆయా పార్టీలు పైన మాట్లాడాలి. అలాగే ఎన్డీఏ కూటమిగా బీజేపీ ఏం చేస్తుంది, కూటమిగా ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు చెప్తే కొంచెం బాగుండేది. అలాగే ఇంతకుముందు వారు కొన్ని ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అవి చెప్పుకుంటూ బాగుండేది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదే కాదు, వీళ్ళకి వ్యతిరేక పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఓపెన్గానే క్యాంపెయిన్ చేస్తూ ఉందన్నమాట. మీరు ఎన్డీఏ కూటమిని ఓడించండి, ఎన్డీఏ కూటమిని ఓడిస్తే కనుక అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా పడిపోతుంది ఖచ్చితంగాను. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా ఉన్నటువంటి మెయిన్ సపోర్టర్స్గా దీనిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ బీహార్లో కూటమిని ఓడిస్తే కనుక దేశంలో కేంద్ర ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. నితీష్ కుమార్ గారు బయటకు వెళ్ళిపోతారు. అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా కోరుకుంటూ ఉంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా బయటకు వచ్చేస్తే సో అప్పుడు ఏమవుతుందంటే కేంద్రంలో కూడా పడిపోతుంది. ఎందుకంటే మెయిన్ సపోర్టర్గా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేస్తారని చెప్పేసి ఓపెన్గా ప్రచారం చేస్తూ ఉన్నారనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీనిపైన ఏమైనా నారా లోకేష్ గారు దీన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడితే బాగుండేది అని. ఎందుకు అంటే క్లియర్గా ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ మీరు ఎన్డీఏని ఓడిస్తే నితీష్ కుమార్ వెళ్ళిపోతారు, ఇదే విషయం తెలుగుదేశం పార్టీ కూడా కోరుకుంటుందని చెప్తున్నప్పుడు దీనిపైన మాట్లాడితే ఖచ్చితంగా బాగుండేది, దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే బాగుండేదని చెప్పేసి అయితే మాత్రం ఒక రాజకీయ వర్గాలు ఒక మాట. ఇది ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి భజన లేదా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారి జపం ఎక్కడికి వెళ్ళినా కానీ ఓడిపోయి ఎక్కడో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే గుర్తు చేస్తూ ప్రజలైనా మర్చిపోతారేమో కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా మర్చిపోవట్లేదు అనేటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉన్న విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను అనమాట.
అంతే కదండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఎక్కడో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని పదే పదే గుర్తు చేస్తూ వీళ్ళ భయాన్ని, వీళ్ళ ఆందోళనని, వీళ్ళ టెన్షన్‌ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని పారిశ్రామికవేత్తలు కూడా అడుగుతూ ఉన్నారని అనే విషయాన్ని చాలా సందర్భంలో చెప్పారు కదా! సో, అందుకని చెప్పేసనంటే వీళ్ళ భయాన్ని, వీళ్ళకున్నటువంటి ఆందోళనని వేరే రాష్ట్రంలోనో లేకపోతే అక్కడ ఏమి పోటీ చేయట్లేదు. పోటీ చేయని రాష్ట్రంలో కూడా మాట్లాడటం, లేదా ఇక్కడ సందర్భం లేని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావటం, ఇవన్నీ కూడా ఏంటి ఖచ్చితంగా వాళ్ళకున్న భయాన్నే తీసుకొస్తూ ఉన్నారు. బయటపడుతూ ఉన్నారనేటువంటి విషయాలైతే అని అంటూ ఉన్నారనమాట. ఇదండి ఓవరాల్‌గా. నిజమే కదా! జగన్మోహన్ రెడ్డి గారి మాట మనం చెప్పేదేమన్నా అవాస్తవం ఉందా? కాదు కదా! ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగట్లేదనేది వాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో కూడా ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా జరిగే కార్యక్రమం ఒకటేనుందా? మీరని చెప్పండి.